నమస్కారం అండి. నా పేరు రవి. ఇవాళ మన ఛానల్‌లో ఇది వీడియో నంబర్ 47. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఈ వీడియోలో నేను 5 వర్బ్స్ డిస్కస్ చేశాను. మీరు ఏ లెవెల్‌లోనైనా ఉండండి. ఏ1 నుంచి సి2 వరకు ఈ 5 వర్బ్స్ మాత్రం మీకు రావాల్సిందే. సో, ఈ వీడియో కొంచెం పెద్దగా ఉంది. మొత్తం చూడండి అండ్ ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియోలో ఈ 5 వర్బ్స్ మనం డిస్కస్ చేయబోతున్నాము. నంబర్ 11 స్ప్రెషన్ అంటే టు స్పీక్. నంబర్ 12 లేసన్ అంటే టు రీడ్. నంబర్ 13 ష్రైబెన్ అంటే టు రైట్. నంబర్ 14 హ్యూరెన్ అంటే టు లిజన్. నంబర్ 15 ఫెర్స్టేయన్ అంటే టు అండర్స్టాండ్. ఇప్పుడు ఈ వర్బ్స్ యొక్క ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పర్ఫెక్ట్ టెన్స్ చూద్దాము. ఇప్పుడు నంబర్ 11 స్ప్రెషన్ అంటే టు స్పీక్. ప్రజెంట్ టెన్స్లో దీని వర్బ్ కాంజుగేషన్ చూద్దాము. ఇష్ స్ప్రెష, దు స్ప్రిస్ట్, ఎర్ఎస్సి స్ప్రిస్ట్, వియర్ స్ప్రెషన్, ఇయర్ స్ప్రెస్ట్, సి స్ప్రెషన్. ఇప్పుడు జర్మన్లో ఫస్ట్ సెంటెన్స్ ఇష్ స్ప్రెష తెలుగు, ఇంగ్లీష్ అండ్ ein bisschen డాయిష్. దీని అర్థం ఏంటంటే ఐ స్పీక్ తెలుగు, ఇంగ్లీష్ అండ్ లిటిల్ బిట్ జర్మన్. సో మీరు ఎప్పుడన్నా జర్మనీకి వచ్చారనుకోండి, స్టార్టింగ్లో ఈ సెంటెన్స్ మీకు బాగా యూజ్ అవుతుంది. ఈ వర్డ్ గుర్తుంచుకోండి, ein bisschen అంటే లిటిల్ బిట్. అండ్ ఇంగ్లీష్ స్పెల్లింగ్ మీద కొంచెం ఫోకస్ చేయండి. ఇప్పుడు సెంటెన్స్ నంబర్ 2. జర్మనీలో ఒక పేరు ఉంది, యోవాకిమ్. ఓకేనా? ప్రొనౌన్సియేషన్ చూడండి, జేతో స్టార్ట్ అయితే వై లాగా ప్రొనౌన్స్ చేయాలి. ఓకే. నంబర్ 2 యోవాకిమ్ స్ప్రిస్ట్ డాయిట్లిష్ అంటే యోవాకిమ్ స్పీక్స్ క్లియర్లీ. జర్మన్ భాషలో డాయిట్లిష్ అంటే క్లియర్లీ అని అర్థము. ప్లీజ్ డాయిట్లిష్కి డాయిష్కి కన్ఫ్యూజ్ కాకండి. డాయిష్ అంటే జర్మన్ లాంగ్వేజ్, డాయిట్లిష్ అంటే క్లియర్లీ. ఈ 2 వర్డ్స్ కూడా ఎల్లో కలర్తోని సర్కిల్ చేశాను. ఇప్పుడు నంబర్ 3 సెంటెన్స్ షీ స్ప్రిస్ట్ లైసా అంటే షీ స్పీక్స్ క్వయట్లీ అని అర్థము. ఓకే. లైసా అంటే క్వయట్లీ. మీరు ఎప్పుడన్నా లైబ్రరీ వెళ్ళి డిస్టర్బ్ చేస్తున్నారనుకోండి, అక్కడ అందరు అంటారు బిటా లైసా అంటారు. బీ క్వయట్, డోంట్ మేక్ ఎనీ సౌండ్ ఆర్ నాయిస్ అని అర్థం. ఇప్పుడు స్ప్రెషన్ వర్బ్ ప్రిటరిటంలో కాంజుగేషన్ చూద్దాము. ఇష్ స్ప్రాక్, దు స్ప్రాక్స్ట్, ఎర్ఎస్సి స్ప్రాక్, వియర్ స్ప్రాకెన్, ఇయర్ స్ప్రాక్ట్, సి స్ప్రాకెన్. చూడండి అన్నిటికీ ఏ వచ్చింది, స్ప్రాక్, స్ప్రాకెన్. ఓకేనా? అండ్ ఇష్ ఫామ్, ఎర్ ఫామ్ ఎప్పుడు సేమ్ ఉంటుంది ప్రిటరిటంలో. ఇప్పుడు పాస్ట్ టెన్స్లో సెంటెన్సెస్ 1, 2, 3 చూద్దాము. ఫస్ట్ సెంటెన్స్ ఇష్ స్ప్రాక్ తెలుగు, ఇంగ్లీష్ అండ్ ein bisschen డాయిష్. నంబర్ 2 సెంటెన్స్ యోవాకిమ్ స్ప్రాక్ డాయిట్లిష్ అంటే యోవాకిమ్ స్పోక్ క్లియర్లీ. నంబర్ 3 షీ స్ప్రాక్ లైజా, షీ స్పోక్ క్వైట్లీ. ఇప్పుడు పర్ఫెక్ట్లో కాంజుగేషన్ చూద్దాం. ఇష్ హాబ్ gesprochen, du hast gesprochen, RSC hat gesprochen, wir haben gesprochen, ihr habt gesprochen, sie haben gesprochen. చూడండి పర్ఫెక్ట్లో చివరి వర్డ్ gesprochen ఉంది. అన్నిటికీ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ 3 సెంటెన్సెస్ పర్ఫెక్ట్లో చూద్దాము. నంబర్ 1 ఇష్ హాబ్ తెలుగు, ఇంగ్లీష్ und ein bisschen Deutsch gesprochen. Number 2 Joachim hat deutlich gesprochen. ఇంగ్లీష్లో యోవాకిమ్ స్పోక్ క్లియర్లీ అని అర్థం. నంబర్ 3 she hat leise gesprochen. she spoke quietly. ఇప్పుడు వర్బ్ నంబర్ 12 లేసన్ అంటే టు రీడ్. ఇప్పుడు దీనిది వర్బ్ కాంజుగేషన్ చూద్దాము. ఇష్ లేజా, దు లీస్ట్, ఎర్ఎస్సి లీస్ట్, వియర్ లేసన్, ఇయర్ లెస్ట్, సి లేసన్. లేసన్ ప్రజెంట్ టెన్స్లో 3 సెంటెన్సెస్ చూద్దాము. ఇష్ లేసా గెర్న్. గెర్న్ అంటే టు లైక్ సంథింగ్. ఓకేనా? సో ఐ లైక్ రీడింగ్ అని చెప్తున్నా అన్నట్టు. ఇష్ లేసా గెర్న్. నంబర్ 2 రాణి లీస్ట్ ది Zeitung. రాణి రీడ్స్ ద న్యూస్ పేపర్. ది Zeitung అంటే న్యూస్ పేపర్. నంబర్ 3 heute lesen wir das erste Kapitel. ఇక్కడ
కాపిటల్ అంటే చాప్టర్. జర్మన్ భాషలో మనం ఒక టెక్స్ట్ బుక్‌లో లెసన్స్ ఉన్నాయనుకోండి, వాటిని కాపిటల్ అనొచ్చు, అబ్ష్నిట్ అనొచ్చు, లెక్సియోన్ అనొచ్చు. సో 3 వర్డ్స్ ఉన్నాయి. సో ప్రస్తుతానికి కాపిటల్ నేర్చుకోండి. కాపిటల్ జెండర్ దాస్ కాపిటల్. సో ఎర్స్ట్ అంటే ఫస్ట్. ఈ సెంటెన్స్ మీనింగ్ ఇంగ్లీష్‌లో టుడే వి ఆర్ రీడింగ్ ద ఫస్ట్ చాప్టర్. ఇప్పుడు పాస్ట్ టెన్స్ చూద్దాం. లేజన్ వెర్బ్ ప్రెటరేటివ్లో కాంజుగేషన్ చూద్దాం ఇప్పుడు. ఇష్ లాస్, దు లాస్ట్ ఆర్ లాసెస్ట్, ఎర్ఎస్సి లాస్, వియర్ లాసెన్, ఇయర్ లాస్ట్, సి లాసెన్. దీంట్లో ఎర్ఎస్సి ఫామ్ అని చూడండి, లాస్, అది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో వస్తుంది. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ప్రెటరిటివ్లో ఇష్ ఫామ్, ఎర్ఎస్సి ఫామ్ ఎప్పుడు సేమ్ ఉంటుంది 99%. ఇప్పుడు సెంటెన్సెస్ ప్రెటరిటివ్లో చూద్దాము. నంబర్ 1, ఇష్ లాస్ గెర్న అంటే ఐ లైక్డ్ రీడింగ్. నంబర్ 2, రాణి లాస్ ది సైటుంగ్, రాణి రెడ్ ద న్యూస్ పేపర్. Number 3, heute lasen wir das erste Kapitel. Today we read the first chapter. ఇప్పుడు లేసన్ వర్బ్ పర్ఫెక్ట్ టెన్స్లో చూద్దాము. చూడండి, ఈ పర్ఫెక్ట్ టెన్స్లో లాస్ట్కి గెలేజన్, అన్నిట్లో కూడా గెలేజన్ అనే ఉంది. ఓకే, సెకండ్ పొజిషన్లో ఉన్న వర్బ్ మాత్రమే చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు కాంజుగేషన్ చూద్దాము. ఇష్ హాబ్ గెలేజన్, దు హస్ట్ గెలేజన్, ఎస్సి హట్ గెలేజన్, wir haben gelesen, ihr habt gelesen, sie haben gelesen. సో సెకండ్ పొజిషన్లో చేంజ్ అయిన వర్బ్కి రెడ్ కలర్తో అండర్లైన్ చేశాను. ఫోకస్ దాని మీద పెట్టండి. ఫస్ట్ సెంటెన్స్, ఇష్ హాబ్ గెర్న గెలేజన్, ఐ లైక్డ్ రీడింగ్. నంబర్ 2, రాణి హట్ ది సైటుంగ్ గెలేజన్, రాణి రెడ్ ద న్యూస్ పేపర్. నంబర్ 3, heute haben wir das erste Kapitel gelesen. Today we read the first chapter. జర్మన్ భాషలో ష్రైబెన్ అంటే టు రైట్. ష్రైబెన్ వర్డ్ కాంజుగేషన్ ప్రజెంట్ టెన్స్లో ఇప్పుడు చూద్దాము. ఇష్ ష్రైబ్, దు ష్రైబ్స్ట్, ఎర్ఎస్సి ష్రైబ్ట్, వియర్ ష్రైబెన్, ఇయర్ ష్రైబ్ట్, సి ష్రైబెన్. ఫస్ట్ సెంటెన్స్, ఇష్ ష్రైబ్ einen రోమాన్. రోమాన్ అంటే నావెల్, అది డెర్ రోమాన్. సో డెర్ కాస్త డేన్ అవుతుంది అక్యుజాటివ్లో. అదేవిధంగా ఐన్ కాస్త ఐనెన్ అయ్యింది. ఓకే, సో ఇష్ ష్రైబ్ einen రోమాన్ అంటే ఐఎమ్ రైటింగ్ ఏ నావెల్. నంబర్ 2, సాఫ్ట్వేర్ ఎంట్విక్లర్ ష్రైబ్డ్ ein ప్రోగ్రామ్ అంటే సాఫ్ట్వేర్ డెవలపర్ రైట్స్ ఏ ప్రోగ్రామ్. ఇక్కడ ఎంట్విక్లర్ అంటే డెవలపర్. జర్మన్ భాషలో సాఫ్ట్వేర్ని సాఫ్ట్వేరే అంటాం. సో సాఫ్ట్వేర్ ఎంట్విక్లర్ అంటే సాఫ్ట్వేర్ డెవలపర్ అని అర్థం. ఎప్పుడైనా మీరు చెప్పాలనుకున్నారు అనుకోండి, నేను ఐటీ ప్రొఫెషన్లో పనిచేస్తానని, అప్పుడు సింపుల్గా ఇష్ ఆర్బైట అల్స్ ఇన్ఫర్మాటికర్ అంటారు. ఇన్ఫర్మాటికర్ అంటే ఐ వర్క్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఆర్ ఐటీ ప్రొఫెషనల్ అని అర్థం. సెంటెన్స్ నంబర్ 3, schreibt einen Brief auf Deutsch. He writes a letter in German. ఒక్కటి గుర్తుంచుకోండి, మీరు ఎప్పుడన్నా ఇన్ జర్మన్, ఇన్ హిందీ, ఇన్ తెలుగు అని చెప్పాలనుకున్నారనుకోండి, అప్పుడు ఔఫ్ అన్న ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఔఫ్ డాయిష్, ఔఫ్ తెలుగు, ఔఫ్ హిందీ అని చెప్పాలి. సో సెంటెన్స్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. schreibt einen Brief auf Deutsch అంటే హీ రైట్స్ ఎ లెటర్ ఇన్ జర్మన్ లాంగ్వేజ్. ఇప్పుడు ష్రైబెన్ వర్బ్ పాస్ట్ టెన్స్లో కాంజుగేషన్ చూద్దాము. ఇష్ ష్రీబ్, దు ష్రీబ్స్ట్, ఎర్ఎస్సి ష్రీబ్, వియర్ ష్రీబెన్, ఇయర్ ష్రీబ్డ్, సి ష్రీబెన్. సో ఇది కొంచెం ఇంపార్టెంట్ వర్బ్. పాస్ట్ టెన్స్లో స్పెల్లింగ్ చూడండి. ఇప్పుడు నేను చెప్పేది చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ పే అటెన్షన్. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్లో చూడండి డిఫరెన్స్, స్పెల్లింగ్ ఎలా చేంజ్ అయింది. ప్రజెంట్ టెన్స్లో ఈఐ ఉంది. ఓకే, ఈఐ వచ్చినప్పుడు చివరి వర్డ్ ఐ కదా, ప్రొనౌన్సియేషన్ ఇంగ్లీష్లో ఐ అన్నట్టు ఉండాలి. ఇష్ ష్రైబ్, ఇష్ ష్రైబ్, ఈఐ కాస్త ఐ, ఇంగ్లీష్లో ఐ లాగా వస్తుంది ప్రొనౌన్సియేషన్. ఇప్పుడు ప్రెటరేటివ్లో చూడండి, ఇష్ ష్రీబ్ అని ఉంది. ఓకే, ఐఈ
అండర్లైన్ చేశాను బ్లూతోని. ఐఈ వచ్చినప్పుడు ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్ ఈ లాగా ప్రొనౌన్సియేషన్ ఉండాలి. రెడ్ కలర్తో రాశాను చూడండి ఎల్లో సర్కిల్లో. సో ఇష్ శ్రీబ్ అయ్యింది. సో ఈ డిఫరెన్స్ మీకు తెలవాలి. ఎగ్జామ్లో ఇది వస్తుంది, ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ సెంటెన్స్, ఇష్ శ్రీబ్ einen రోమాన్ అంటే ఐ రోట్ ఎ నావెల్. నంబర్ 2, సాఫ్ట్వేర్ ఎంట్విక్లర్ శ్రీబ్ ein ప్రోగ్రామ్. సాఫ్ట్వేర్ డెవలపర్ wrote a program. Number 3, er schrieb einen Brief auf Deutsch. He wrote a letter in German. ఇప్పుడు schreiben verb పర్ఫెక్ట్లో కాంజుగేషన్ చూద్దాము. ఇష్ హాబ్ గెష్రీబెన్. ఐఈ ఉంది కదా, ఈ వస్తుంది ప్రొనౌన్సియేషన్. మళ్ళీ చెప్తున్నాను, ఇష్ హాబ్ గెష్రీబెన్. దు హస్ట్ గెష్రీబెన్. ఎస్సి హట్ గెష్రీబెన్. వియర్ హాబన్ గెష్రీబెన్. ఇయర్ హప్ట్ గెష్రీబెన్. సి హాబన్ గెష్రీబెన్. సో ఈ వర్బ్ ఏంటిది? శ్రైబెన్. శ్రైబెన్ అన్న వర్బ్ పర్ఫెక్ట్ టెన్స్లో గెష్రీబెన్ అయ్యింది. సో ఇంతకుముందే చెప్పాను, ఈ ఐ వస్తే ఐ లాగా వస్తుంది ప్రొనౌన్సియేషను, ఐఈ వస్తే ఇంగ్లీష్లో ఈ లాగా ప్రొనౌన్సియేషన్ వస్తుంది. ఇప్పుడు సెంటెన్సెస్. నంబర్ 1, ఇష్ హాబ్ einen రోమాన్ గెష్రీబెన్ అంటే ఐ రోట్ ఎ నావెల్. నంబర్ 2, సాఫ్ట్వేర్ ఎంట్విక్లర్ హట్ ein ప్రోగ్రామ్ గెష్రీబెన్ అంటే సాఫ్ట్వేర్ డెవలపర్ రోట్ ఎ ప్రోగ్రామ్. నంబర్ 3, ఎర్ హట్ einen బ్రీఫ్ ఆఫ్ డాయిష్ గెష్రీబెన్ అంటే హీ రోట్ ఎ లెటర్ ఇన్ జర్మన్. సో ఒక్కసారి ప్రొనౌన్స్ చేద్దాము. శ్రైబెన్ కాస్త పర్ఫెక్ట్లో గెష్రీబెన్ అవుతుంది. ఇప్పుడు నంబర్ 14 వర్బ్ హ్యూరెన్ అంటే టు లిజన్. దీనిది కాంజుగేషన్ ప్రజెంట్ టెన్స్లో ఇప్పుడు చెప్తాను. టేబుల్లో చూడండి. ఇష్ హ్యూర, దు హ్యూర్స్ట్, ఎస్సి హ్యూర్ట్, వియర్ హ్యూరెన్, ఇయర్ హ్యూర్ట్, సి హ్యూరెన్. ఫస్ట్ సెంటెన్స్, ఇష్ హ్యూర ఎట్వాస్. ఐ హియర్ సంథింగ్. Number 2, she heard music. She listens to music. జర్మన్ భాషలో మ్యూజిక్ అనద్దు, మ్యూజిక్ అనాలి. నంబర్ 3 సెంటెన్స్, మైన గ్రోస్ముట్టర్ హ్యూర్ట్ నిస్ట్ మేర్ గుట్. జర్మన్ భాషలో ముట్టర్ అంటే మదర్, గ్రోస్ ముట్టర్ అంటే గ్రాండ్ మదర్. సో మై గ్రాండ్ మదర్ క్యాన్ నో లాంగర్ హియర్ వెల్. నంబర్ 3 రిపీట్ చేస్తున్నాను, మైన గ్రోస్ ముట్టర్ హ్యూర్ట్ నిస్ట్ మేర్ గూట్. ఇప్పుడు హ్యూరెన్ వర్బ్ ప్రెటరేటివ్లో కాంజుగేషన్ చూడండి. ప్రజెంట్ టెన్స్కి ప్రెటరేటివ్ ఫామ్కి జస్ట్ టీ యాడ్ చేయాలి. ప్రెటరేటివ్లో బ్లూ కలర్తో అండర్లైన్ చేశాను చూడండి. ఇప్పుడు హ్యూరెన్ వర్బ్ ప్రెటరేటివ్లో కాంజుగేషన్. ఇష్ హ్యూర్ట, దు హ్యూర్టెస్ట్, ఎస్సి హ్యూర్ట, వియర్ హ్యూర్టెన్, ఇయర్ హ్యూర్టెట్, సి హ్యూర్టెన్. సో ఇప్పుడు 3 ఎగ్జాంపుల్స్ ప్రెటరేటివ్ పాస్ట్ టెన్స్లో. ఇష్ హ్యూర్ట ఎట్వాస్ అంటే ఐ హర్డ్ సంథింగ్. నంబర్ 2, సి హ్యూర్ట మ్యూజిక్. షీ హర్డ్ ద మ్యూజిక్. నంబర్ 3, మైన గ్రోస్ ముట్టర్ హ్యూర్ట నిస్ట్ మేర్ గూట్. మై గ్రాండ్ మదర్ కుడ్ నో లాంగర్ హేర్ వెల్. ఇప్పుడు హ్యూరెన్ వర్బ్ పర్ఫెక్ట్లో ఇష్ హాబ గెహ్యూర్ట్, du hast gehört, sie hat gehört, wir haben gehört, ihr habt gehört, sie haben gehört. Perfectlo first example, ich habe etwas gehört. Number 2, sie hat Musik gehört. Number 3, meine Großmutter hat nicht mehr gut gehört. ప్రతి సెంటెన్స్ స్లోగా ఎందుకు ప్రొనౌన్స్ చేస్తున్నా అంటే మీరు కూడా ప్రాక్టీస్ చేయాలి అని. ఇప్పుడు వర్బ్ నంబర్ 15 ఫెర్స్టేయన్ అంటే టు అండర్స్టాండ్. ఇప్పుడు దీని కాంజుగేషన్ చూద్దాం ప్రజెంట్ టెన్స్లో. ఇష్ ఫెర్స్టేయ, దు ఫెర్స్టేస్ట్, ఎస్సి ఫెర్స్టేట్, వియర్ ఫెర్స్టేయన్, ఇయర్ ఫెర్స్టేట్, సి ఫెర్స్టేయన్. సెంటెన్స్ నంబర్ 1, ఇష్ ఫెర్స్టేయ ఫోల్ కామన్ అంటే ఐ అండర్స్టాండ్ కంప్లీట్లీ అని అర్థం. ఫోల్ కామన్ అంటే కంప్లీట్లీ. నంబర్ 2, ఎర్ ఫెర్స్టేట్ డాయిష్ నిస్ట్ గుడ్. హీ డస్ నాట్ అండర్స్టాండ్ జర్మన్ వెల్. ఇప్పుడు మీరు జర్మనీ కొత్తగా వచ్చారు అనుకోండి, ఇలా కూడా చెప్పొచ్చు. ఇష్ ఫెర్స్టేయ డాయిష్ నిస్ట్ గుడ్. ఐ డు నాట్ అండర్స్టాండ్ జర్మన్ వెల్. Number 3, wir verstehen die Lektion nicht. We don't understand the lesson.
దాస్ క్యాపిటల్ అన్న, డి లెక్సియోన్ అన్న, డెర్ అబ్స్నిట్ అన్న, లెసన్ అని అర్థం జర్మన్ భాషలో. సో 3 వర్డ్స్ ఉన్నాయి. అబ్స్నిట్, లెక్సియోన్, కాపిటల్ అంటే లెసన్. ఇప్పుడు ఫెర్స్టేన్ ప్రెటరేటివ్లో కాంజుగేషన్ చూద్దాం. ఇష్ ఫెర్స్టాండ్, దు ఫెర్స్టాండ్స్ ఆర్ దు ఫెర్స్టాండెస్ట్. ఇవి రెండిట్లో ఏదన్నా యూజ్ చేయొచ్చు. నంబర్ 3 ఎస్సి ఫెర్స్టాండ్, వియర్ ఫెర్స్టాండెన్, ఇయర్ ఫెర్స్టాండెట్, సి ఫెర్స్టాండెన్. ఇప్పుడు 3 ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వన్, ఇష్ ఫెర్స్టాండ్ ఫుల్ కామన్, I understood completely. Number 2, verstand Deutsch nicht gut. He did not understand German well. Number 3, wir verstanden die Lektion nicht. We did not understand the lesson. ఇప్పుడు ఫెర్స్టేన్ వర్బ్ పర్ఫెక్ట్లో కాంజుగేషన్ చూద్దాము. ఇష్ హాబ్ ఫెర్స్టాండన్, దు హస్ట్ ఫెర్స్టాండన్, ఎస్సి హట్ ఫెర్స్టాండన్, వియర్ హాబన్ ఫెర్స్టాండన్, ఇయర్ హప్ట్ ఫెర్స్టాండన్, సి హాబన్ ఫెర్స్టాండన్. ఇప్పుడు 3 సెంటెన్సెస్ చూద్దాం. ఫస్ట్ వన్, ఇష్ హాబ్ ఫుల్కామెన్ ఫెర్స్టాండన్, ఐ అండర్స్టూడ్ కంప్లీట్లీ. నంబర్ 2, హడ్ డాయిష్ నిస్ట్ గుడ్ ఫెర్స్టాండన్, హీ డిడ్ నాట్ అండర్స్టాండ్ జర్మన్ వెల్. నంబర్ 3, wir haben die Lektion nicht verstanden, we did not understand the lesson. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో A1 ఎగ్జామ్ రాసే వాళ్ళు ఈ వీడియో మంచిగా నేర్చుకోండి. అండ్ మీకు హోంవర్క్ ఈ వీడియోలో డిస్కస్ చేసిన 5 వర్బ్స్ కమెంట్స్లో రాయండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్స్లో రాయండి, నేను ఆన్సర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.